ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 26. నీవు నాకుండగా లోకములోనిదేదియూ నాకు అక్కరలేదు. కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 25వ వచనం. ప్రభు ఎలాగున ఉన్నాడో అలాగున మనం ఆయనను చూచుటలేదు గనకనే ఓడిపోయిన జీవితము జీవించదుము. మన కన్నులు స్థిరముగా ఒకవైపు చూడక ఒక కన్ను ప్రభువు మీద ఒక కన్ను లోకం మీద ఉంచుదుము. చాలా సంవత్సరముల క్రిందట అలహాబాదులో నేను ఒక దుకాణదారుని చూచి తిని. అతడు బ్రాహ్మణుడు. దుకాణములో ఒక ప్రక్కన విగ్రహములను ఉంచెను, ఇంకొక ప్రక్క తాను అమ్ము వస్తువులైన పంచదార, బియ్యము మొదలగు వాటిని ఉంచెను. ఎవరైనాను కొనుటకు వచ్చిన ఎడల వారి పని చూచెడివాడు. మరలా అటు ప్రక్కకు పోయి విగ్రహములను పూజించుటకు వచ్చిన వారి పని చూచెడివాడు. తెలివిగా 2 పనులు చేసేడివాడు. అతనికి ఖాతాదారులను ఏ విధముగా మోసగించవలనో తెలియను, అదే సమయంలో విగ్రహములను ఎట్లు పూజించవలనో కూడా తెలియను. కొంతమంది విశ్వాసుల విషయం కూడా అంతే. వారు ఒక కన్ను ప్రభువు మీద, ఇంకొకటి వేరొక దాని మీద ఉంచుదురు. అందుచేతనే వారు ఆత్మీయముగా గుడ్డివారగుదురు. నీవు నిజముగా ఆయనను చూడగోరని ఎడల నీ కన్నులు ఆయన మీదనే ఉంచవలెను. మనతో ఏ సంబంధం లేని వ్యక్తుల వైపు, వస్తువుల వైపు చూచుచు మన సమయమును వ్యర్థపుచ్చుదుము. అందుచేతనే మన జీవితము గొడ్డుబారి ఉండును. అపోస్తలుడైన పౌలు వంటి వారు కూడా మోసగించబడిరి. మన ప్రభు యోహానును ప్రేమించెను. అతనికి చూపించవలసినది, ఇవ్వవలసినది ఎంతో ఉన్నది. ఏ గ్రంథములో లేని మర్మములను మనము ప్రకటనలో కనుగొనగలము. కానీ అవన్నీ ఎంతో నిరుత్సాహముతో చెరసాలలో ఉన్న యోహానుకు అతని వృద్ధాప్యమందు బయలుపరచబడెను. అప్పుడే అతడు ఎవరూ చూడని విషయములను చూడగలిగెను. దేవుడు అతనికి పరలోకమంతటినీ ఆయన రాజ్యమంతటినీ చూపించగలిగెను. ఇట్టి ఆధిక్యత మనకును గలదు. మన ప్రభువు తానే మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనంలో ఈ మర్మములు మీకు బయలుపరచబడుచున్నవి అని చెప్పెను. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనుష్య హృదయమునకు గోచరము కానివి 1 కొరింథీ 2వ అధ్యాయం 9, 10 ప్రకారం మనకు బయలుపరచబడుచున్నవి. కానీ చూచు కన్నులను, విను చెవులను మనము కలిగి ఉండవలెను. అయితే ముఖ్య విషయమేమనగా మన కన్నులు మోసగించబడి అనేకమైన వాటి వైపు త్రిప్పబడుచున్నవి. నిన్ను ఆకర్షించు వస్తువులేవి? నీవు నీ భార్య బిడ్డలతో బజారుకు వెళ్ళితివనుకొనుము. నీవు అనేక దుకాణములు దాటి వెళ్ళుచుండవచ్చును. నీవు ఎప్పుడైతే మిఠాయి దుకాణమును, బొమ్మల దుకాణమును సమీపించుదువో నీ బిడ్డ గట్టిగా నాన్న అని పిలిచి ఆ మిఠాయి దుకాణమును, బొమ్మల దుకాణమును చూపించును. ఆ బిడ్డకు ఆ వస్తువుల యందే ఆసక్తి. మీరు చీరల దుకాణం దాటి వెళ్ళుచుండగా నీ భార్య ఆ అందమైన చీరను చూడుము అని నీతో చెప్పును. ఆ విధముగా మనమందరము ఎక్కువ ఇష్టపడు వస్తువుల ద్వారా ఆకర్షించబడదుము. ఆయన వైపుకు మాత్రమే ఆకర్షించబడు కన్నులు ప్రభువు నీకిచ్చినని చెప్పగలవా? లేని ఎడల కీర్తనకారుని వలె కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18లో ఉన్నట్లు, నేను చూచినట్టు నీవు నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను. చూచు కన్నుల నిమ్మని నీవు ప్రభువును అడగవలెను. అప్పుడు నీవెన్నడూనూ చూడని విధముగా యేసు ప్రభు యొక్క మహిమా సౌందర్యములను చూచెదువు. యేసు వైపు చూడుము, ఆయన వైపే చూచుచుండుము. మరియు ఏ స్త్రీ గాని, పురుషుడు గాని మరి ఏదైనాను నీ దృష్టిని ఆయన నుండి తొలగించనీయకుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.